హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని వడ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసేసి అవి కొంచెం చిటపటలాడాక అందులోకి ఒక రెండు చిల్లీలు కట్ చేసి వేసుకొని, అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి కొంచెం కరివేపాకు, ఆ 3 కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒకసారి చేసి పిల్లలకి పెట్టారంటే మరీ అడుగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక అందులోకి టమోటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక చిన్న టమోటా వేసేసేయండి. అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం బొరుగుల్ని తడుపుకుందాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లోకి బొరుగులన్నీ కూడా మనకి ఎన్ని కావాలో అన్ని బొరుగులు వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ వరకు అన్న నానాలి. మధ్యలో అలా చేత్తో కలుపుతూ నానబెట్టేసుకుంటే త్వరగా నానిపోతాయి. అన్నీ కూడా ఈక్వల్‌గా నానిపోతాయి. లేకపోతే పైన ఉన్నవన్నీ అలానే గట్టిగా ఉంటాయి. కింద ఉన్నవి మాత్రమే వాటర్‌లో ఉండడం వల్ల త్వరగా మెత్తగా అయిపోతాయి. నానాక చేత్తో అలాగా కొంచెం గట్టిగానే పిండేసి వాటర్ అన్నీ లేకుండా ఒక బౌల్‌లోకి తీసేసుకుంటాము. మొత్తం అన్నీ కూడా బాగా పిండేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. ఒక ఇంచు అట్లా కొబ్బరి తీసుకొని ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, అందులోకి తగినంత సాల్ట్ 3 కూడా బాగా మెత్తగా గ్రైండ్ పేస్ట్ చేసేసుకోండి. వాటిని ఇంతకుముందు ఫ్రై చేసాం కదా, అందులోకి వేసేసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అన్నీ వేసి బాగా కలిపేసుకోండి. అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన లేకుండా ఫ్రై అవ్వాలి. బాగా కలుపుకోండి అంతా కూడా బాగా కలుపుకోండి. అది ఫ్రై అయ్యాక మనం ముందుగా తడిపి పెట్టుకున్న బొరుగుల్లోకి వేసి కలిపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. అందులోకి కొంచెం కొత్తిమీర పచ్చిది వేసుకుంటేనే బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. వడ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను మిర్చి బజ్జీ కాకుండా ఆనియన్ పకోడా లాగా చేస్తున్నాను. పచ్చి పకోడా లాగా. ఒక గిన్నెలో శనగపిండి, జంపుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్‌కి తగినంత సాల్ట్, కొన్ని వాటర్ వేసేసుకొని మనము మామూలుగా బజ్జీలకి ఎలా కలుపుకుంటామో అలానే కలిపేసుకోవడమే. కొంచెం థిక్‌నెస్‌తో కలుపుకుంటే బాగుంటుంది. మరి బజ్జీకి కొంచెం లూజ్‌గా కలుపుతాం కదా, దీనికి కొంచెం గట్టిగా కలుపుకుంటాము. నాకు అన్నీ చేత్తో కలుపుకోవడమే అలవాటు. మిక్సర్స్ ఇవేమీ వాడను. నాకు అవి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటాయి. చెయ్యే కంఫర్టబుల్‌గా ఉంటది. సో, నేను అన్నిటికి చెయ్యే యూజ్ చేస్తాను ఎక్కువ. ఒక ప్యాన్‌లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ కూడా ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిది ఉంటది కదా, వడలకి అవన్నీ కూడా వేసేసుకోవడమే. ముద్ద కాకుండా చిన్న చిన్నగా వేసుకోవడం వల్ల బాగా కాలుతది. లోపల కూడా పచ్చి పచ్చిగా లేకుండా బాగా కాలుతది. ఒక గరిటె తీసుకొని బాగా తిప్పేసుకుంటూ కాల్చుకుంటే పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అయిపోతది. వడలు కూడా బాగా రెడ్‌గా వచ్చేంత వరకు కాల్చుకుంటే లోపల పచ్చిగా లేకుండా బాగా కాలుతది. అన్నీ కూడా తీసేసుకోవడమే, ఇంకా రెడీ అయిపోయాయి. ఉగ్గాని, వడ 2 కూడా ప్లేట్‌లో పెట్టేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మా బాబుకి ఇద్దరికీ పెట్టాను. చాలా బావుందన్నారు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.